నాకు సూపర్ ఫ్యామిలీ పార్టీషన్లో కోర్టు ఫీజు పొజిషన్లో ఉంటే కోర్టు ఫీజు ఒక విధంగా కట్టవలసి ఉంటుంది, పొజిషన్లో లేకపోతే వేరే విధంగా కోర్టు ఫీజు కట్టవలసి ఉంటుంది అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిలు మాత్రం జస్టిస్ ఎస్ఎన్ బట్టి, జస్టిస్ ఎన్వి అంజీరేతో కూడిన డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చారు. హర్యానా నుంచి సుప్రీంకోర్టు దాకా వచ్చిన ఈ కేసులో అపీల్ చూస్తే ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది. పొజిషన్లో ఉన్నారో లేదో మొత్తం కేసు అంతా తేలేదాకా, అంటే ఇరుపక్షాల వాదనలు, ఇరుపక్షాల సాక్ష్యాలు, ఇరుపక్షాల డాక్యుమెంట్లు ట్రయల్లో తేలేదాకా చెప్పడం కష్టం. కాబట్టి అప్పుడే సుప్రీంకోర్టులో ఈ విధంగా చెప్పడం జరిగింది, డిసైడ్ చేయాలి కోర్టు ఫీజు మొత్తం తేలేదాకా అని. ప్లేంటిఫ్లు డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశారు. వాళ్ళు డిఫెండెంట్ కోవన్నరు సూట్ ప్రాపర్టీ వీళ్ళకి 1/4 వంతు షేర్ వస్తుంది ఆ షెడ్యూల్ ప్రాపర్టీలో అని. అది రెసిడెన్షియల్ ఇల్లు కాబట్టి వీళ్ళు కోవన్నర్స్ జాయింట్ పొజిషన్గా ఉన్నారు కాబట్టి కోర్టు ఫీజు 200 కడితే సరిపోతుందా? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ప్లేంటిఫ్ జాయింట్ పొజిషన్ ఉన్నారని అంటున్నారు. అది మొత్తం ఎవిడెన్స్లో తేలుతుంది. జాయింట్ పొజిషన్లో ఉన్నారని అంటున్నారు కాబట్టి ఆర్డర్ 7 రూల్ 11 సిపిసి ప్రకారం కోర్టు ఫీజు కడితే సరిపోతుంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. వాళ్ళు కబ్జాలో ఉన్నారా లేదా, పొజిషన్లో ఉన్నారా లేదో ట్రయల్ అంతా అయ్యేదాకా చెప్పడం కష్టం. ట్రయల్ అయింది, ఇద్దరు ఎవిడెన్స్లు అయినాక, ఇద్దరి డాక్యుమెంట్లు ఫైల్ చేసినాక అప్పుడు తేలుతుంది. అప్పటిదాకా కోర్టు ఫీజు ప్రాపర్టీ అంతా కూడా నామినల్గా ఉంటుంది. ఆ మొత్తం ట్రయల్ అయినాక కోర్టు ఫీజు ఎంత కట్టాలి అన్నది డిసైడ్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పడం జరిగింది.